వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా పప్పు చెకోడి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు చిన్నతనంలో అందరికీ కూడా చాలా ఫేవరెట్ స్నాక్ ఐటమ్ ఇది. నా చైల్డ్హుడ్ లో అయితే 1 రూపీకి ఒక చెకోడి ఇచ్చేవారు. మరి అదే పప్పు చెకోడిని ఇంట్లోనే చేసుకొని ఎన్ని కావాలంటే అన్ని తృప్తిగా తినచ్చు. పిల్లలైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్ చేస్తారు ఈ పప్పు చెకోడీలని. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా వస్తాయి. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా ఒక బౌల్లో కొద్దిగా శనగపప్పుని 1/2 అవర్ నాననిచ్చి శుభ్రంగా కడిగి ఒక బొక్కల గిన్నెలో వేసి వాటర్ మొత్తం పోయేంత వరకు ఉంచాలి. పొడి క్లాత్ పైన ఫ్యాన్ కింద తడి మొత్తం పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో 2 కప్పుల బియ్యం పిండిని కొలిచి ఉంచాలి. తర్వాత ప్యాన్లో ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఈ స్టేజ్లో మరుగుతుండగా అందులోనే 2 కప్పుల బియ్యం పిండిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా పిండి మొత్తం వేసి ముద్దలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న మిశ్రమంని తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చెకోడీలు తయారు చేసుకుందాం. పిండి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచాలి. నేను ఈ పిండిలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను, అందుకే ఈ కలర్లో కనిపిస్తున్నాయి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న పిండి ముద్దను చూపించిన విధంగా చేత్తో అనుకొని చపాతీ పీట మీద సిలిండ్రికల్ షేప్లో లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. తర్వాత దీన్ని నైఫ్తో కట్ చేసి ఉంచాలి. కట్ చేసిన వాటిలో ఒకదాన్ని తీసుకొని పూర్తిగా ఆరిపోయిన శనగపప్పుని వేసి పిండికి పప్పు అంటుకునేలా రోల్ చేసుకోవాలి. ఇలా పప్పు అంటించాక రౌండ్గా ఫోల్డ్ చేసి చెకోడీలు తయారు చేసాము. అంతే, రౌండ్గా భలే వచ్చాయి కదండి. సేమ్ ప్రాసెస్లో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. అయితే పిండిని మేము చూపించినట్టు వాటర్లో ఉడికించి చేసుకుంటేనే చెకోడీలు చేసుకునేటప్పుడు చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది. అలాగే చెకోడీ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే తయారు చేసుకున్న చెకోడీలు వేసి చెకోడీలు పైకి తేలేంత వరకు ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా డీప్ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, క్రిస్పీగా పప్పు చెకోడీలు తయారైపోయాయి. ఈ పప్పు చెకోడీలు చల్లారాక ఇంకాస్త క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఏంటండి, చూసారు కదా, ఈ పప్పు చెకోడీలు చేసుకోవడం అంత కష్టమేం కాదు కదా. చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది. వీటిని చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఇలాగే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. మరి మా రెసిపీని ఫాలో అవుతూ మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని ట్రై చేసి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. ఈ రెసిపీ పిక్ని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, కొలీగ్స్తో షేర్ చేసి మా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.